రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక స్కీమ్ అయితే చాలా పాపులర్ అవడం జరిగిందండి. అదే ఈ ఈవీ వెహికల్ సంబంధించి, ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి కూడా చాలా భారీ సబ్సిడీతోని ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పీపుల్స్ ఉంటారో, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈవీ వెహికల్స్ అంటే 2 వీలర్ అండ్ 3 వీలర్స్ ఒక భారీ సబ్సిడీతోని అందించాలి ఉద్దేశంతో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ మరియు ఆంధ్రలో. తెలంగాణ విషయానికి వస్తే ఈ స్కీమ్ ని మార్చిలో హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ స్టేట్ మొత్తం ఏమీ అప్లికేషన్ తీసుకోలేదు, కానీ ఒక్క హైదరాబాద్ మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అది మార్చిలో, అది ఆన్లైన్ లో. అయితే అది కూడా అందరికీ కాదు, కేవలం ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే. దానికి సంబంధించి స్కీమ్ పేరు సంబంధించి ఎస్సీ యూత్ ఈవీ సబ్సిడీ బెనిఫిషరీ స్కీమ్స్ అని దానికి సంబంధించి స్లోగన్స్ కూడా పెట్టడం జరిగింది. టర్న్ యువర్ డ్రీమ్ ఇంటూ డ్రైవ్ అని ఒక స్లోగన్ కూడా పెట్టడం జరిగింది. అయితే పర్పస్ ఏంటంటే మెయిన్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. 2 వీలర్స్ ఎలా యూజ్ చేయొచ్చండి అంటే ప్యాసింజర్స్ ని డ్రాప్ చేయడం ఉన్నాయి కదా, చాలా కంపెనీస్ వాళ్ళకి హైర్ ఇచ్చినా సరే మనకి ఓలా ఊబర్ బైక్స్ ఉంటాయి కదా, దానికి మనం లింకప్ చేసుకొని కూడా ఇన్కమ్ పొందొచ్చు. ఒక 2 వీలర్ ఉంటే. 3 వీలర్ ఉంటే ఆ ప్యాసింజర్ ఆటో ఉంది, ప్లస్ అంటే కార్గో అయిన ఐటమ్స్ తీసుకెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి దానికి సంబంధించి కూడా ఉన్నాయి. అంటే ఎట్లాగో ఆ ఈవీ వెహికల్స్ తీసుకొని దానిపైన ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అంటే అది అన్ఎంప్లాయర్స్ మాత్రమే ఇది ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇంకొకటి పర్సనల్ గా వాడుకోవడానికి ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. పర్సనల్ గా వాడుకోవడానికి కాదు, ఆ వెహికల్స్ యూజ్ చేసి మీరు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలన్నమాట. సో ఆ పర్పస్ అది. మార్చి మంత్ లో ఈ హైదరాబాద్ సంబంధించి మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ స్కీమ్ ని ప్రభుత్వం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుందంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తున్నారు. అంటే ఫస్ట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ సంబంధించి ఇది ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మార్చిలో అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఆ టైంలో లక్షల కొద్ది అప్లికేషన్స్ రావడం జరిగింది. అది ఎక్కడి నుంచి? కేవలం ఎస్సీ నుంచి మాత్రమే. సో దానికి సంబంధించి అవన్నీ అప్లికేషన్స్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ కి డిస్ట్రిక్ట్ కలెక్టర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ 2 వీలర్స్ సంబంధించి 5,000 చేంజ్, 5,048 అనుకుంటా. తర్వాత 3 వీలర్స్ సంబంధించి 2,500 చేంజ్. సో ఎలిజిబిలిటీ అంటే అవసరం ఉన్నట్టుగా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే అవి ఇచ్చినట్టు కాదు, ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఇంకా ఇవ్వలే ఎవరికైతే స్కీము, ఎవరికైతే ఇంకా వెహికల్స్ ఇవ్వలేదు. ఆ యొక్క వెహికల్స్ ఏ బేస్ లో ఇస్తున్నారంటే సబ్సిడీ బేస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్ మీకు కావాలనుకుందాం. ఒక 2 వీలర్ వెహికల్ 1,00,000 రూపాయలు ఉందని మనం అనుకుంటే దాంట్లో 90% సబ్సిడీ. ఓకే, అంటే 1,90,000 గవర్నమెంట్ కడితే 10,000 రూపాయలు మనం నెట్ అమౌంట్ కట్టాలి. 1,00,000 రూపాయలు ఉంటే మనకి 90,000 అంటే 90% సబ్సిడీ వస్తుంది. ఒకవేళ 2 లక్షల కనుక వెహికల్ తీసుకున్నారు అనుకోండి 80% మాత్రమే సబ్సిడీ వస్తుంది. అంటే వెహికల్ కాస్ట్ పెరిగే కొద్దీ సబ్సిడీ అమౌంట్ తగ్గుకుంటూ వస్తుంది అనమాట. సేమ్ బేస్ లో ఈ 3 వీలర్స్ అంటే ఎలక్ట్రికల్ ఆటోస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ సబ్సిడీ వచ్చేసరికి 70%. 1,00,000 రూపాయలు ఆటో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా, అందులో 70,000 ప్రభుత్వం ఇస్తే 30,000 అనేది మనం కట్టుకోవాలి. అట్లా మనం 1,00,000 రూపాయల ఆటో తీసుకుంటే 70%, 2 లక్షల ఆటో తీసుకుంటే 60%, 3 లక్షల ఆటో తీసుకుంటే 50%. అట్లా అంటే ఆటో కాస్ట్ పెరిగే కొద్దీ సబ్సిడీ అనేది పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు అనమాట. అంటే 1,00,000 రూపాయలకు ఆటో వస్తా అంటే రాదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎలక్ట్రికల్ ఆటో మేబీ 3 lakhs వరకు ఉంటుంది, ప్యాసింజర్ ఆటో కానీ కార్గో ఆటో కానీ. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఏంటంటే పొల్యూషన్ తగ్గించాలి, పెట్రోల్ వెహికల్స్ తగ్గించాలి అని ఒక మెయిన్ థీమ్ అదనమాట. దాంతో పాటుగా ప్రజలకి ఒక ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే ఎవరికి ఇవ్వలేదు. ప్రజెంట్ అయితే తెలంగాణలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇస్తున్నారు. అయితే ఇది ఎవరికి ఇస్తున్నారు ప్రజెంట్ అంటే ఎస్సీ యువతకు మాత్రమే ఇస్తున్నారు. ఆ యువత ఏజ్ అంటే వాళ్ళు నామ్స్ ప్రకారం 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఈ మధ్యలో ఉండాలి, వీళ్ళకి మాత్రమే ఇస్తారు. ఓకే, అది కూడా ఎస్సీ వాళ్ళకి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మొట్టమొదటి డాక్యుమెంట్ డ్రైవింగ్ లైసెన్స్. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్షియల్ ప్రూఫ్. అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనకి అప్లికేషన్ రిలీజ్ చేశారు, అంటే ఓన్లీ హైదరాబాద్ మటుకే. సో అక్కడ అప్లికేషన్ పెట్టే వ్యక్తి హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే ఉండాలి, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి అక్కడ స్కీమ్ ఇవ్వరు. సో అట్లా మీరు హైదరాబాద్ సంబంధించిన పర్సన్ అని చెప్పేసి ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ 3 సర్టిఫికేట్లు ఖచ్చితంగా తీసి పెట్టుకోవాల్సింది. ఇది డ్రైవింగ్ లైసెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్షియల్ ప్రూఫ్. ఈ 3 కంపల్సరీ. తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని లైక్ కామన్. సో దీంట్లో ఇంకొకటి ఏం చేశారంటే ఇన్కమ్ ప్రూఫ్ అని అడగలేదు. ఇన్కమ్ అనేది దీనిపైన లిమిట్ ఇంత ఉండాలి, అంత ఉండాలి, రేషన్ కార్డు అవన్నీ అయితే ఏ కండిషన్స్ పెట్టలేదు. ఓకే, జస్ట్ వాళ్ళు అన్ఎంప్లాయ్ అయితే చాలు. అందరు తెలుసు రాజీవ్ యువ వికాసం కూడా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఎలక్ట్రికల్ ఆటో, స్కూటర్స్, రిక్షాలు అన్ని బిజినెస్ దాదాపు ఒక 80 బిజినెస్లు ఏమి ఉన్నట్టుని అన్ని ఇంక్లూడ్ చేసారు.
కానీ రాజీవ్ వికాసం ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే బడ్జెట్ లేదు కాబట్టి దాన్ని పక్కన పడేసారు ఆ స్కీమ్ ని. సో అలాగే మరి ఇప్పుడు ఈ ఈవీ వెహికల్ సంబంధించి మరి స్కీమ్ ఇస్తారా అంటే తెలీదు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నమాట, ఒకళ్ళు ఇస్తే బాగుంటుంది కదా అని ఈ యాంగిల్లో మెయిన్ గా ఎస్సీకి. అయితే ఇక్కడ హైదరాబాద్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చేది ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చారనుకోండి, అక్కడ బండ్లు తీసుకొని ఆయన ఏం ఇన్కమ్ సంపాదిస్తాడు, ఏం బిజినెస్ ఉండదు కదా. సో అందుకని అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ ఇస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కావాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అర్బన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళే ఉండాలి. రూరల్లో ఉండేవారు మీరు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి. ఓకే, అర్బన్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో ఉండాలి. కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం 80% స్కీమ్ ఇవ్వరు. అంటే యాజ్ పర్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే మీరు గ్రామాల్లో ఉన్న వాళ్ళు వదిలేసుకోండి స్కీమ్ గురించి, ఎలక్ట్రికల్ వెహికల్ సబ్సిడీ కింద. ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. సో అదే విధంగా మిగతా అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా ఖచ్చితంగా పెడతారు. ఓకే, అయితే ఈ హైదరాబాద్ లో పెట్టినప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు వచ్చే జూన్ అంటే మే తర్వాత జూన్ 2వ తేదీ నుంచి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ లబ్ధిదారులు సెలెక్ట్ చేసి వాళ్ళకందరికి పంచాలని ప్లాన్ చేసింది. కాకపోతే బడ్జెట్ లేకునో మరి ఏ ఇతర కారణాల చేతనో ఇప్పుడైతే అది నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఓకే, అంటే జూన్లో రావాల్సిన వెహికల్స్ పక్కన పెట్టేసింది అన్నమాట. అది మ్యాటర్. అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఓపెన్ నోటిఫికేషన్ కాదు, అంటే ఓపెన్లీ ఇవ్వట్లేదు, అంటే డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. అది మనకి ఎలా తెలుస్తుందంటే పేపర్లో రావడము, లేకపోతే ఎవరన్నా సోషల్ మీడియా ద్వారా తెలవడం, ఇలాగే తెలుసుకోవాలి. తప్పితే సపరేట్గా ఒక భారీగా అనేది దానికి సంబంధించి అప్లికేషన్ తీసుకునే ఏర్పాటు అయితే ఏం లేదు గవర్నమెంట్ తరఫు నుంచి. అంటే మనకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ చెప్పినట్టుగా ఎక్కడైతే అన్ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారో, అంటే ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా ఉంటారో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆ పరిధిలో సంబంధించి పలానా క్యాస్ట్ వాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కూడా ఇస్తారు, అందరికీ ఇస్తారు, నో ప్రాబ్లం. ఎస్సీ వాళ్ళకి ఒకటి కాదు. గవర్నమెంట్ కనుక పర్మిషన్ ఇస్తే అక్కడ ఒకవేళ ఎన్ని యూనిట్లు శాంక్షన్ అయ్యో ఆ యూనిట్ల బేసిక్ లో మనకి అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ ని వెరిఫై చేసి ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అయితే ఇది ఈ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. ఫస్ట్ హైదరాబాద్, తర్వాత ఇంకా వేరే నల్గొండ, అట్లా ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్. మనం ఒకవేళ మనకు తెలిస్తే, ఒకవేళ మనకి ఏమన్నా కలెక్టర్ ఆఫీస్లో కనుక తెలుస్తుంటే ఐడియా ఉంటే అలా, లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడన్నా పడ్డది నోటిఫికేషన్ దాని విధంగానైనా తీసుకోవచ్చు. లేదంటే ఈ తెలంగాణ ఆన్లైన్ బెనిఫిటరీ మానిటరింగ్ సిస్టమ్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో కూడా మనకి కనిపిస్తుంది. అది పడ్డప్పుడు ఇమ్మీడియట్ గా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళు ముందుగా మరీ చెప్తున్నాను, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, రెసిడెన్షియల్ ప్రూఫ్ కంపల్సరీ. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి, నల్గొండలో ఉన్న వాళ్ళు నల్గొండ ఉండాలి, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ఇట్లా ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా విజయవాడ, గుంటూరు, ఎందుకంటే అక్కడ కూడా సేమ్ ఈ ఈవీ వెహికల్ సంబంధించి కూడా స్కీమ్ తీసుకోవడం జరిగింది అనమాట. సో అక్కడ ఏంటంటే మొదటగా ఈ వికలాంగులకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ పంచడం జరిగింది అక్కడ ఉన్న పార్టీ. కాకపోతే ఇక్కడ తెలంగాణ మాత్రం ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది అనమాట. సో రాజీవ్ వికాసం చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు దాని యూస్ అయితే లేదు, అది ఎప్పుడు వస్తుందో తెలీదు, వచ్చినప్పుడు దాని కథ వేరే. ఓకే, ప్రస్తుతానికైతే దాని అయితే ఎక్కడ ముచ్చటైతే లేదు ఆ రాజీవ్కి సంబంధించి. అది ఆ పక్కన పడేసి ఇప్పుడు ఈ స్కీమ్ ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. మరి ఇది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కాకపోతే ఏంటంటే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ కావాలంటే మాత్రం మీరు మాత్రం కొంచెం షార్ప్గా ఉండాలి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తుండండి, న్యూస్ పేపర్ కానీ లేకపోతే వన్ చూస్తుండండి. ఎప్పుడు పడే తెలియదు, ఇంకా 1 వీక్ ఇస్తారు, 10 days ఇస్తారు, 2-3 days ఇస్తారు అది అప్లికేషన్ ఓపెన్ అనేది, ఆ తర్వాత క్లోజ్ చేస్తారు విండో అనేది. సో అందుకని అలర్ట్ గా ఉండాలి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన వాళ్ళు. ఓకే, సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ కనుక అట్లా నోటిఫికేషన్ ఏమైనా కనుక రిలీజ్ అయితే నేను మళ్ళీ స్పాట్కి ఒక వీడియో తీసి అయితే పెడతాను. ఓకే, ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు వీడియోకి ఒక లైక్ వేసుకుంటే ఇంకో 10 మందికి రికమెండ్ చేస్తే యూట్యూబ్, సో అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇంతేనండి ఇలాంటి వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.